పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి ధ్యానం చేద్దాం. రాజైన ఉజ్జియా మృత్యునందన సంవత్సరమున అత్యున్నత సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త తన దర్శనమందు దేవాది దేవుడు సింహాసనాసీనుడై చూశాడు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుణ్ణి చూడాలి అన్నా, ఆ అతి పరిశుద్ధ స్థలములోకి మనం ప్రవేశించాలన్నా ఆ మార్గాన్ని మనం ఎరిగి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో ఉంటాడు కనుక ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఉన్న చోటికి మనమును అక్కడికి వెళ్ళాలి అంటే ఈ లోకములో ఉండగా 7 మెట్లు ఎక్కాలి. ఎన్ని మెట్లు? మన డాబాకి ఇంటికి మెట్లు ఎట్లయితే కట్టుకుంటాము, దేవుని సముఖానికి వెళ్ళాలన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళాలి. హల్లెలూయా. మెట్టు ఎక్కే కొలది ఆ మార్గం కనపడుతుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో దేవుని చూడాలంటే 7 మెట్ల కాదు. మొట్టమొదటి మెట్టు గురించి ధ్యానం చేద్దాం. మొదటి మెట్టు ఏమిటంటే దేవుని సన్నిధానములో మొట్టమొదటి మెట్టు మనోనిదానము గలవారమై ప్రార్థించాలి. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏముండాలంటే మనోనిదానము కలిగిన వారమై ఉండాలి. అన్ని విషయాలు తొందరపాటు పనికిరాదు, కొన్ని విషయాలు నిదానముగా ఉండాలి. ఇంకా దేవుని సన్నిధానములో మనము నిదానించి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన మన మందిరానికి రావడానికి పరుగును రావాలి. మందిరానికి వచ్చిన మనము మనోనిదానము గలవారమై ఏ మందిరం అడుగు పెట్టిన తోడ ఏం చేయాలంటే లోకాశలన్నీ బయటే వదిలిపెట్టాలి. లోకాశలతో మన మధ్యలోకి రావడానికి వీల్లేదు. లోకాశలు ఎప్పుడైతే మన మధ్యలోకి వచ్చినవో లోకాశలో గలలో చూపులకు మందిరంలోకి వచ్చిన మనము లోకములో ఏ బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పనులున్నా వాటిని బయటే వదిలిపెట్టి లోపలికి రావాలి. మనోనిదానము గలవారమై ఉండాలి. ఫోటో దిగారు ఎప్పుడన్నా మీరు? ఫోటో తీసేటప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి అమ్మా. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఫోటో దిగుతావా? ఆ ఫోటో తీసినప్పుడు ఇప్పుడు పెళ్లి చూపు జరుగుతుంది అనుకో, పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు పక్కన నుంచి చూపెట్టారనుకో, ఏమైపోతారు, ఎంత నీరుకుపోతారు. ఏంటంటే దాని ఆ ఫోటో ఇప్పుడు చక్కగా ఆ భార్య అంటే ఇష్టం, ఆమె అంటే ఇష్టం ఉందనుకో చక్కగా నవ్వుతా మాట్లాడుకుంటా ఉంటారు. అదే ఆమె అంటే ఇష్టం లేదనుకో నీరుకుపోతారు. నవ్వమన్నా నువ్వు వెళ్ళి ఎక్కడ నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అబ్బాయి నవ్వయ్యా వందనాలయ్యా ఏమంటావు? అమ్మా నవ్వమ్మా. ఎందుకంటే ఆ మహా నువ్వు ఉండదు. కొంతమందికి ఫోటో తీసినప్పుడు కొంతమంది నీరుకుపోతారు. ఎట్లా ఉండాలి? చర్మంగా నీరుకుపోయి అట్లా నీరుకుపోతారు. దేవుడి సన్నిధానం ఎలా ఉండాలంటే మనోనిదానము గలవారమై ఉండాలి. హల్లెలూయా. మీరు లోకాశలంటూ మన మధ్యలోకి రావడానికి ఇలా మాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడంట, చెప్పకూడదు కానీ తగేస్తుందంట. ఏడ్చి 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 ఆ ఏడ్చే ముందు మాస్టర్ గారు ఇంకా ఉజ్జీవంగా ఇంకా ఆసక్తిగా చెబుతున్నాడంట. చెప్పాడు. 2 గంటలు అయిపోయింది, ప్రార్థన చేశాడు, అందరూ వెళ్ళిపోయారు. చివరిగా వచ్చినప్పుడు అమ్మా వాక్యం నీ హృదయంలోకి లోతుగా వినట్టుంది, నువ్వు బాగా దుఃఖపడుతున్నావు, వాక్యం వినటంతోనే మీరు ఒప్పుకోవాల్సి చేసినట్టున్నామా, అసలు నీ హృదయాన్ని అంతగా తాకడానికి కారణం ఏదని అడగగానే ఏం లేదయ్యా, పోయిన వారు మా మేక కూడా తగ్గిపోయింది, దాని గడ్డం ఎట్టుందో నీ గడ్డం కూడా
ఆ గడ్డను చూసినంతోనే ఆ నాకే గుర్తొచ్చి ఏడుతున్నాను. అమ్ముకుంటే ఏడుచ్చేది అయ్యా, అమ్ముకునే దానికి పోయింది అయ్యా. అది నువ్వు చెప్పే కొలది, ఆ గడ్డను చూసే కొలది నాకు దుఃఖం ఆగలేదయ్యా. అంటే ఈయన సన్నిధిలో ఉంది, వాక్యం వెంటనే కూర్చుంది, కానీ దృష్టి ఎక్కడ ఉంది? అట్లా ఉండకూడదు. దేవుని వాక్యము కానీ ప్రార్థించేటప్పుడు కానీ ఎట్లా ఉండాలంటే మనోనిదానము గలవారమై మందిరమును ప్రార్థించువారమే ఉండాలి. హల్లెలూయా. చదువు కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. హల్లెలూయా. దేవుడు ఏ మాట మాట్లాడతాడు వినాలి అంటే మనోనిదానము గలవారమై ఉండాలి. నిదానముగా కనిపెడితే అనేక మర్మాలు మనకు తెలుస్తాయి. హల్లెలూయా. మోషే హోరేబు కొండ మీదకి ఎక్కినప్పుడు ఒక పొద మండుచు ఉందంట. ఎప్పుడైతే పొద మండుచు ఉందో మోషే గారు మండ ఆ మేస్తూ వెళుతూ ఉంటే ఈయన పొదను చూసి ఆ పొద వైపు ఆకర్షించబడి ఆ పొదను తేలి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆగాడు. వెళ్ళేవాడు పొద కాలిపోవడం చూసి దేవుడు పొద ద్వారా పిలవలా. ఎప్పుడైతే పొద కాలుతూ ఉందో దాని వైపు చూసిన మోషే గారికి అది ఆశ్చర్యంగా అనిపించిందంట. ఎప్పుడైతే అది ఆశ్చర్యంగా అనిపించిందో పొద అయితే వండుతుంది, ఆకులు కానీ కాండ కానీ అక్కడ ఉన్న ఏది కాల్తలేదు, ఏందో దీన్ని చూద్దామని మందని విడిచిపెట్టి ఎప్పుడైతే దాని వైపు నిదానించి చూచాడో ఆ పొదలో నుండి దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినాలంటే మనోనిదానము గలవారం అయితేనే. ఎప్పుడైతే మందను విడిచిపెట్టాడో పదవైపు ఆకర్షించబడ్డాడు. దేవుని స్వరం, మోషే మోషే ఇది అతి పరిశుద్ధ స్థలం కనుక నీ పాదాలకు చెప్పులు విడిచిపెట్టు. హల్లెలూయా. చెప్పులు విడిచిపెడితే నేను మాట్లాడతాను. అంటే చెప్పులు ఎప్పుడు వేసుకుంటాం? ప్రయాణం అయ్యేటప్పుడు వేసుకుంటాం. దేవుడు చెప్పులు విడిచిపెట్టు. దాన్ని మరొక వరుసలో పాపేచ్చులు కూడా అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే చెప్పులు విడిచిపెట్టు అంటే చెప్పులు విడిచిపెట్టు, నువ్వు ఆగు, నువ్వు ఆగి ఇక్కడ నిలబడితే నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. నిలబడుమా ఓ మనసా కడవరపు అప్పటిదాకా పరిగెడుతున్న జీవితంలో మోషే గారు ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుడు మాట్లాడి దేవుడు మోషే గారిని బలపరిచి తోడుగా ఉండి ఐగుప్తు దేశానికి పంపించాడు. హల్లెలూయా. నిదానించి కనిపెట్టిన మోషే గారికి దొరికిన గొప్ప ధన్యత ఏమిటంటే చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించు చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదను. హల్లెలూయా. మోషే గారంట గూఢభావములతో కాదు, దర్శనములతో కాదు,
దేవుడంట మోషే గారంట దేవుని స్వరూపమును నిదానించి చూసే శక్తి కలిగిన వాడంట. హల్లెలూయా. మనకి ఎవరో ఒక రూపంలో కనబడితే దూతలు కనపడ్డారనో లేదా ప్రభువు కనపడ్డారనో వారు కనపడ్డారు వీరు కనపడ్డారు అనుకుంటాం. కానీ మోషే గారికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏమిటంటే ఆయన గూఢభావాలతో కాదు మోషే గారితో దేవుడు మాట్లాడేది. దేవుడంట తన స్వరూప దర్శనం చేత మోషే గారికి కనపడతాడంట. ఎలా కనపడతాడు? నిదానించి చూసే విధముగా. హల్లెలూయా. గొప్ప ధన్యత ఎందుకు పొందుకున్నారంటే మోషే గారి జీవితంలో మనోనిదానం. మోషే గారు కోపదారి. ఏంటది? కోపదారి. కోపంతో మనం ఏం చేస్తాం? ఫోన్ పగలు కొడతాము, టీవీ పగలు కొడతాము, లేకపోతే 4 గ్లాసులు పగలు కొడతాము. ఏమ్మా మోషే గారు కోపంతో ఒకరిని చంపేసేసి ఇసుకి గుంట తీసి ఇసుకలో కూర్చిపెట్టాడు. కోపం వస్తే చంపేస్తాడు మోషే గారు. మరి అటువంటి మోషే గారు ఎంత నిదానంలోకి వచ్చాడంటే భూమి మీద ఉన్న మనుషులందరూ మిక్కిలి సాత్వికుడయ్యాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే నిదానించి దేవుని స్వరాన్ని విన్నాడు. మనము కూడా దేవుని నిదానించి దేవుని స్వరాన్ని వినాలి. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అదైన పడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. రుణసభ చేస్తుందో లేదా? హల్లెలూయా. ఇక్కడంట కొరింథీ సంఘముతో పౌలు గారు చెబుతున్న మాట, మేము దృశ్యమైన వాటిని కాదు నిదానించి చూసేది, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం అంటున్నాడు. హల్లెలూయా. మేము నిదానించి చూచుట వలన మా అంతరంగ పురుషుడు నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైన వాటినే ఎతకండి. ఈ రోజున మనం బలపరచబడాలి అంటే, శక్తివంతులుగా నిలబడాలి అంటే మనోనిదానము గలవారమై నిదానించి దేవుని సన్నిధానం వెతకాలి. ఒక ఆమెకు 10 వెండి నాణ్యాలు ఉంది. ఒక నాణ్యం పోయింది. దాంట్లో పోతే ఈమెం చేసిందంటే ఆమె ఆ నాణ్యం సంపాదించడానికి మొట్టమొదటిగా దీపాన్ని వెలిగించింది. ఒక మిద్దె మీద పెట్టింది ఆ దీపాన్ని. తర్వాత చీపురు తీసుకుని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి నిదానంగా వెతకగా ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని కొనగలిగింది. హల్లెలూయా. కనిపెట్టింది, సంపాదించుకుంది. ఎందుకంటే ఆమె కంగారు పడలా, పరిగెత్తలా. ఎప్పుడైతే యాయూరు తన కుమార్తె చావ సిద్ధమై ఉన్నదో యాయూరు అడిగాడు, ప్రభువా నీ ఒక్కసారి నా ఇంటికి వస్తే నా కుమార్తె బతుకుతుంది అనగానే ఆయన మార్గంలో వస్తూ ఉండగా రక్తస్రావంలోకి ఆయన వస్త్రం వచ్చి ముట్టుకున్న తోడని అక్కడ ఆమె రక్తధార కట్టబడి ప్రభు ఎప్పుడైతే ఆమెను పిలిచి ఆమెను ధైర్యపరిచి తన ఇంటికి పంపించాడు. ఆలస్యం అవుతుందని యాయూరు అడిగాడు, అయ్యా ఆలస్యం అవుతుంది అయ్యా, నా కుమార్తె అక్కడ చావు బతుకులు ఉంది ప్రభు, ఒక్కసారి రాయ్యా, త్వరపడి రాయ్యా అనగానే ఈ మార్గంలో నుండి కానీ యాయూరింటి కానీ చుక్కలు వచ్చారు. వచ్చి ఆ యాయూరితో అంటున్నారు, అది కానీ ప్రభుని తొందర పెట్టమాక, నిదానంగా రాని, ఎందుకంటే ఆయన చచ్చిపోయాడు, నీ కుమార్తె చచ్చిపోయింది, ప్రభుని తొందర పెట్టమాక, నిదానంగా రండి అనగానే ఎప్పుడైతే ఆ కుమార్తె చచ్చిపోయిందన్న వార్త యాయూరు విన్నాడు. యాయూరు అంట కంగారుగా పరిగెత్తలా, తన ఇంటికి త్వరపడి వెళ్ళలా, ప్రభువా ఇంక నువ్వు రావద్దులే అనలా. యాయూరు అంట ప్రభు వైపు చూచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు వైపు చూచాడో, ప్రభు అన్న మాట అధికారి నమ్మకం మాత్రమే ఉంచు అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు చనిపోయిందని కంగారు పడమాక,
చనిపోయిన వారిని బ్రతికించగలవాడు నీ పక్షాన ఉన్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. యాజకుడు నిదానించాడు, అక్కడే వచ్చిన వాడిని కంగారు పడద్దయ్యా, ప్రభు ఉన్నాడు మనతో అని చెప్పి అన్నాడు. నిదానంగా వారి ఇంటికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళారో ఇంట్లో అక్కడ ఉన్న చుట్టాలందరూ కూడా గళ్ళుని ఏడుస్తుండగా ప్రభు అన్నారు, స్థలమియుడి. ఏం కోరుకుంటున్నాడు? ఈరోజు లోకములు ఇన్నిటిగా స్థలాలు ఇస్తున్నారు, కానీ దేవునికి స్థలం ఇవ్వాలి అంటే మన హృదయములు ఏమున్నదో గ్రహించి ఆమె ఎలాగైతే ఇంటిని ఊడ్చిందో మన హృదయంలో మాలిన్యాలని ఊడ్చి వేస్తే అప్పుడు మన హృదయమునికి యేసయ్య వస్తాడు. హల్లెలూయా. నెమ్మది గలవారుగా ఉంటాం. ఇందాక అక్కాయి పాడింది, నెమ్మది లేకుండా విస్తారమైన ఈ రోజున ధనం విస్తారంగా ఉండటం వల్ల సంతోషంగా ఉండవు. నెమ్మది లేకుండా సుఖజీవంతో ఖర్చు సంవత్సరాలు లేకపోతే ఎంత కలిగి ఉన్న వ్యర్థమే. నెమ్మది కలిగిన జీవితంలో ఉండాలి. నెమ్మది ఉండాలి అంటే యేసయ్యను ఆనుకోవాలి. హల్లెలూయా. అన్న సంపుతాడేమో భయముతో పారిపోతున్న యాకోబు బేర్షెబా హారాను వైపు వెళుతున్న యాకోబు గారు ప్రొద్దుగుంకినందున అచ్చోటి రాళ్ళు ఒక రాత్రి తలగడగా చేసుకుని ఎప్పుడైతే యాకోబు గారి తల ఆ రాయి మీదగా చేర్చబడిందో యాకోబు గారికి నెమ్మది వచ్చిందంట. హల్లెలూయా. భయపడి పరిగెడుతున్న యాకోబు గారికి అంట నెమ్మది వచ్చింది. ఏ రాయి తలగడగా చేసుకున్నాడు, రాయి మీద నిద్రపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు గారికి నెమ్మది వచ్చిందో పరలోక దర్శనాన్ని కనుగొన్నాడు. హల్లెలూయా. దర్శనాలు కనుగొనాలన్నా, దేవుని స్వరాన్ని వినాలన్నా మనోనిదానము కలిగిన వారిపై మందిరములో ఉండాలి. గలిబిలికి తావివ్వకూడదు. దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిలో నిల్చుండు స్థలం ఒక సమయం వచ్చినప్పుడు దేవదూతలతో పాటు సాతాను వెలుగుతోట వేషం వేసుకుని వెళ్ళిందంట. ఇప్పుడు ఫంక్షన్కి మనం వెళ్ళాము, చుట్టాల ఫంక్షన్కి వెళ్ళాము అనుకో, మనం ఏమంటాం? చేస్తాం, ఆ పెళ్లి పెద్ద కనపడతాం, భోజనం చేస్తాం, వచ్చేస్తాం. అది ఆహ్వానం లేనివాడు వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? ఆడు చూస్తే గుర్తుపడతారు, వీడు చూస్తే గుర్తుపడతారు. గలిబిలి గడ్డి తిరిగి ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఎక్కడ భోజనం కలిగి భోజనం చేసి వెళ్ళిపోతాడు. అది ఆహ్వానం ఉన్నవాడికి అంత గలిబిలిగా తిరగాల్సిన పని లేదు. ఈ సాతాను ఏం చేసిందంట? ప్రభు దగ్గరికి ఆహ్వానం లేకుండా వెళ్ళి ఆ వెలుగుతో వేసుకుని ఎప్పుడైతే వెళ్ళింది ప్రభు అన్నాడు, సాతానా యాడ్ నుంచి వచ్చావన్నాడు. అనగానే సాతాన్ అంటుందంట, అయ్యా నేను అటు ఇటు తిరుగుదా అంటే మందిరంలోకి వచ్చి అటు ఇటు తిరిగే వాళ్ళు ఏంది ఈ రోజున? అటు ఇటు తిరగకూడదు. ఉండే సమయమే గంట. ఆ గంటలో అరగంట బయటికి తిరిగి అటు ఇటు తిరిగి వచ్చామనుకో, ఏం వాక్యం వింటాం? ఏం బలపడతాం? దేవుని మందిరంలో వచ్చామంటే ఒక పాట పాడేవాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, కనీసం ఆసక్తిగా దేవుని వాక్యం అన్నా వినాలి. హల్లెలూయా. వింటే బలపరచబడతాం, నెమ్మది కలిగిన స్థితిలో ఉంటాం. దేవుని బిడ్డలు అంట గలిబిలుగా ఉండకూడదు, నిదానంగా నెమ్మదిగా ఉంటారు. ఎప్పుడైతే యాకోబు గారు తల రాయి మీద చేర్చబడిందో, యాకోబు గారి జీవితంలో నెమ్మది ఎప్పుడైతే కలిగిందో దేవుని దర్శనాన్ని చూశాడు యాకోబు గారు. హల్లెలూయా. దర్శనాన్ని చూసిన యాకోబు గారు, దేవుడు యాకోబు గారిని 7 రకాలుగా దీవించాడు. ఆ స్థలంలోకి దేవదూతలు దిగుతూ ఉన్నారంటే ఎక్కుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒక నిశ్చయ పరలోకానికి భూలోకానికి వేయబడినది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. దాని శిఖరమున అత్యున్నత సింహాసనం దేవుడు ఆశీర్వాదంగా చూసిన యాకోబు గారిని దేవుడు పిలిచి, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఏ స్థలానికి వెళ్తే నేను ఆ స్థలానికి వస్తాను, నిన్ను దీవిస్తాను, మరలా నిన్ను నీ స్వదేశానికి నడిపిస్తానన్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని పొందుకుని వెళ్ళాడు. పరిగెడుతున్న యాకోబు గారి జీవితంలో నెమ్మది వచ్చింది. ఎప్పుడంటే రాతి మీద అనుకున్నప్పుడు. మనము కూడా మనోనిదానం కావాలంటే యేసు క్రీస్తు వారి మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో మన జీవితంలో నెమ్మది వస్తుంది. హల్లెలూయా. అందుకే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే మనోనిదానం అనే మెట్టు. అతి పరిశుద్ధ స్థలమును దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, అతి పరిశుద్ధ స్థలం మనము నిలిచి ఉండాలంటే మొట్టమొదటి మనం ఎక్కాల్సిన మెట్టు ఏమిటంటే మనోనిదానం అనే మెట్టు. రెండవ మెట్టు
సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. రెండో మెట్టు ఏమిటంటే పాపములు ఒప్పుకునే మెట్టు. ఏమిటిది? పాపములను ఒప్పుకోవాలి. మందిరానికి వచ్చిన తోడని ఏం చేయాలంటే మన రుణాస్థాలు పైకెత్తి మోకరించి దేవుని సన్నిధానం మన అతిక్రమాల దోషాలన్నీ ఒప్పుకోవాలి. అందుకే తీసివేయక దాచుకొనిన అది తీసివేయు నిన్ను, తీసివేయక దాచుకొనిన అది తీసివేయు నిన్ను, మోసపోకు వర్ధిల్లడు కాబట్టి దాచుకొన్న వీడు, మోసపోకు వర్ధిల్లడు కాబట్టి దాచుకొన్న వీడు. ఎప్పుడైతే విడిచిపెడతామో దాని వైపు మళ్ళా చూడటానికి, నువ్వు విడిచిపెట్టింది మళ్ళీ ఎవరంటూ చేపట్టడానికి వీల్లేదు. విడిచిపెట్టింది విడిచిపోవాలంటే సకల దుర్నీతి పాపమే. పాపం అంటే అన్ని సకల దుర్నీతి పాపమే. ఇది చేస్తే తప్పు కాదు, అది చేస్తే తప్పు కాదు, సకల దుర్నీతి పాపమే. ఒక వ్యభిచారము, ఒక దొంగతనము, ఒక హత్యే కాదు, బైబిల్ అనేక రకాల పాపాలు ఉన్నాయి. ఈ పాపాలన్నిటిని ఎప్పుడైతే మనలో నుండి తీసివేసుకుంటామో, మనము పాపాలు ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకు అర్హత దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభువుకి మనకు మధ్య అంట మన పాపములు అడ్డుకోవడమే ఉన్నాయి. ఈ పాపములు అడ్డుకోవడం ఏం చేయాలంటే పడద్రోయాలి, తీసివేసుకోవాలి. అతిక్రమములు ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడు. హల్లెలూయా. ఆనాడు ఏదో మనం ఆదాములు ఇద్దరు ఒప్పుకోవాలి పాపం చేశామని. దేవుడు అందుకని ఆదామవలను శపించి ఏదో వనము నుండి ఇంటి వేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సమూయేలు గారు అన్నారు, నేను ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నారు. ఒకటి ఆజ్ఞను పాటించకపోవటం పాపమే. సమూయేలు గారు ఏమన్నా ప్రార్థన చేయకపోవటం పాపమే అన్నాడు. ఇంకోటి అబద్ధమాడుట, అబద్ధానికి జనకుడు అపవాది సంబంధులు దేవుని రాజ్యానికి. దొంగతనం, వ్యభిచారం, హత్య, పొరుగు వారికి అబద్ధ సాక్ష్యం పలకటము, దురాశ ఉండటం, అనేకమైన కక్షలు, కార్పణ్యాలు, అనేకమైన మన హృదయంలో ఎప్పుడైతే వీటన్నిటిని మనలో ఉంచుకుంటామో సకల దుర్నీతి పాపమే. అందుకే కడవ నిండా పాలు పెట్టండి, ఒక చిన్న ఉప్పు కలిగింది దాంట్లో ఏమైంది? అంత పాలున్నాయాక ఇంతేగా ఉప్పు, ఇంతేగా ఉప్పు ఏమైంది? ఇంత పాలున్నాయిగా ఏమైంది? విరిగిపోయింది. అందుకే సకల దుర్నీతి పాపమే. పాపి పరిశుద్ధ స్థలం నిలుచుకోవడానికి అర్హుడు మాత్రము. సీమోను అంటే ఎప్పుడైతే ప్రభు ఉన్నాడో ప్రభు పాదాల పాపాత్మురాలు ఉంది. ఆ సీమోను ఆ పాపాత్మురాలు వైపు చూశాను అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త కదా, ఈయన ప్రవక్త అయితే ఆమె సంగతి తెలియదా ఏంటి? ఈయన ఆ పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే ఆమెను ఎందుకు దూరంగా జరగమని అండో, ఎందుకు ఆమెను అక్కడే ఉండించాడని చెప్పి ఈ మనుషులు అనుకుంటూ ఉంటే ప్రభు అంట వారి హృదయ కాఠిన్యతను బట్టి దుఃఖపడి అప్పుడు ప్రభువారు అంటున్నారు, సీమోను ఇదిగో ఈమెను విస్తారంగా ప్రేమించింది. హల్లెలూయా. ప్రభువుని విస్తారంగా ప్రేమించింది కానీ విస్తారమైన పాపాలన్నిటిని ప్రభు పాదాల యొద్ద ఒప్పుకుంది. హల్లెలూయా. ఒప్పుకున్న పాపాత్మురాలు పరిశుద్ధురాలుగా మార్చబడింది. ప్రభు ఎవరో చూడాలని ఆశ కలిగి మేడు చెట్టు ఎక్కాడు చక్కయ్య. ఒక అధికారి, సొంకపు గుప్తదారుడు, ధనం అన్యాయంగా అత్యధికంగా వసూలు చేసేవాడు. రావాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసేవాడు. ఇప్పుడంటే ఇంటి పనులన్నీ ఆన్లైన్ ఇంత కట్టాలని తెలుస్తుంది. కానీ ఆ రోజున ఏంటంటే ఆడిష్టం,
ఆ కర్ణంలో మున్సిపల్ గారు ఉండేవాడు కదా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎంత ఎంత వసూలు చేయాలి అంత వసూలు చేసేవాడు. అట్లా విస్తారంగా ధనాన్ని సంపాదించాడు జక్కయ్య. ఆ జక్కయ్యకి ఆశ కలిగిందంట యేసు ప్రభువుని. వెళ్ళాడు, మేడు చెట్టు ఎక్కాడు. ఆశ కలిగిన జక్కయ్య హృదయాన్ని గ్రహించిన ప్రభు ఆ మేడు చెట్టుకి దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగిరా, నేను నేను నేడు నేను నీ ఇంట అనగా జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చాడు. కుర్చీ వేసాడు, కూర్చునగానే జక్కయ్య అంట ఒప్పుకోలు జీవితంలోకి వచ్చేసాడు. ఎంత కన్నీరు కాస్తున్నాడు. జగదీశానాదనము సగము వేదాలకి సగము వేదాలకి సంతోషముగా సగము వేదాలకి సంతోషముగా రజయతలయతో పిలచి హల్లెలూయా. కరుణా నీ పిలుపులకు కఠినా నా గుండె కలిగే. ఆ పాటలో ఆ భక్తుడు ఎంత చక్కగా రాశాడు జక్కయ్య మనోభావాలన్నీ. ఆ జక్కయ్య అంటే ఆయన పిలుపులకు హృదయం కరిగిపోయి, ప్రభువా ఇంత పాపినైన నన్ను నీ వెంబడి ఎంతో మంది వస్తుంటే వారందరిని విడిచిపెట్టి నన్ను పిలిచావే, నా ఇంటికి వచ్చావే, నా ఇంట్లో కూర్చున్నావే. ఇక నా ఇల్లు ఎలా ఉండాలంటే పరిశుద్ధ నివాసంగా ఉండాలి తప్ప దీంట్లో అపవిత్రకంటూ ఏది ఉండటానికి. యాకోబు గారు అన్నారు, ఆ రోజున నాహోరు నుంచి బయలుదేరి వస్తూ ఉండగా అక్కడ యాకోబు గారి భార్య అంట, ఆమె ఏం చేసిందంటే ఆ గృహదేవత విగ్రహాన్ని తీసుకుందంట, దాచిపెట్టుకుంది. ఎప్పుడైతే దాచిపెట్టుకుంటూ ఉందో అప్పుడంట యాకోబు గారు బయలుదేరి వెళుతూ ఉండగా లాబాను తరిమి ఆయన ఎదుర్కొని ఆయన దగ్గరికి వెళ్ళి, నా ఇంటిలోని విగ్రహాలు ఎందుకు నువ్వు తీసుకువెళుతున్నావు అనగానే అప్పుడు యాకోబు గారు అన్నారు, ఇదిగో ఆ విగ్రహాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు ఖచ్చితంగా చనిపోతారు అనగానే ఆ విగ్రహాలు అంటే చిన్న భార్య దగ్గర ఉన్నాయి. అది దాచిపెట్టుకుంది. తండ్రిని కడగా ఉన్న నన్ను ముట్టుకోవద్దంది. తండ్రి వెళ్ళిపోయాడు. యాకోబు వెంబడి కానానుకు వెళ్ళవలసిన ఆమె కానానుకు వెళ్ళకముందే చనిపోయింది. ఈరోజు దేవుని సంబంధ మనము ఇదిగో ఏదైతే ఇంకా ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటూ ఉన్నామో దేవుని ఒప్పుకొని విడిచిపెడితే ధన్యులం అవుతాం. హల్లెలూయా. మనము ధన్యులం అవ్వాలంటే ఏంటి అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ధన్యులం అవుతాం. విడిచిపెడితే ఆశీర్వదించబడతాం. దావీదు గారు ఒప్పుకొని విడిచిపెట్టాడు. నాతాను ప్రభుత్వం వచ్చి దావీదు నువ్వు చేసేది తప్పు అన్నాడు. అనగానే కిరీటం తీశాడు, రాజవస్త్రాలు తీశాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు. విస్తారంగా కన్నీరుగా, ఎంత కన్నీరు గార్చాడంటే తన వేసుకున్న పరుపు తేలినంత కన్నీరు. హల్లెలూయా. పాపము నిమిత్తం తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. విస్తారంగా కన్నీరు కాచాడు. కన్నీరు కాచి ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో దేవుడే దిగి వచ్చి దావీదు గారి కన్నీటిని గుడ్డలో పట్టుకుని దావీదు గారి పాపాలన్నిటిని తుడిచివేశాడు. హల్లెలూయా. ఒప్పుకున్న పాపాత్మురాలు పరిశుద్ధురాలైంది. ఒప్పుకున్న జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు. ఒప్పుకున్న దావీదు మహారాజు అయ్యాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దావీదు నాకు ఇష్టానుసారమైన మనస్సు గలవాడు. నేనే మనసు అయితే కలిగి ఉన్నాను అట్టి మనసు దావీదులో ఉన్నది. దావీదుని బట్టి తరతరాలు దేవుడు దీవించాడు. హల్లెలూయా. అందుకే రెండవ మెట్టు ఏమిటంటే పాపమును ఒప్పుకొని మెట్టు. అతి పరిశుద్ధ స్థలం ఉన్న దేవుని చూడాలి అంటే ఒకటి మనోనిదానముని మెట్టెక్కాలి. అంటే మన జీవితంలో ఏం రావాలి? నిదానం రావాలి. నిదానించి మందిరానికి రావాలి. రెండు, పాపమును ఒప్పుకొని మెట్టు ఎక్కాలి. మూడవదిగా చూద్దాం. మూడవ మెట్టు యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పదకొండవ వచనం కూడా చదవండమ్మా. ఆమె లేదు ప్రభువాను
అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని. చాలా. హల్లెలూయా. మూడవది తీర్మానం. ఏంటిది అది? తీర్మానం తీసుకోవాలి. ఈరోజు తీర్మానాలు చిన్నపిల్లలు చెబుతారు. చిన్నప్పుడు ప్రమాణాలు చేసి ఉంటాం. ఒట్టి తీసి గట్టి మీద పెట్టా, ఒట్టి తీసి సూట్ కేసు మీద పెట్టా, ఒట్టి తీసి అడగ మీద పెట్టాను. పిల్లలు అడుగుతారు, ఒట్టి వస్తానని, చాక్లెట్ ఇస్తానని. ఏంటంటే వీళ్ళు ఒట్టి తీసి గట్టి మీద పెట్టేసామంటారు. అట్లా కాదు, అట్లా ఉండకూడదు. చిన్నపిల్లలు చేస్తారని మానుకోవాలి. మనం ప్రమాణం చేస్తుంది మనుషులతో కాదు, మన ప్రమాణం చేస్తుంది, మన తీర్మానము చేస్తుంది ఆ దేవాది దేవునితో. హల్లెలూయా. మన తీర్మానం స్థిరపరచబడాలి. తీర్మానాన్ని మేరకూడదు. మన తీర్మానం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ తీర్మానంలోనే మనం ఉండిపోవాలి. ప్రభు అంటున్నాడు ఆ పాపాత్మురాలతో, ఆ పాపం చేసే స్త్రీతో అన్నాడు, అమ్మా నీవు ఇంకెక్కువ కీడు పొందకుండా మరి ఎన్నటికి పాపము చెయ్యొద్దని చెప్పి పంపించాడు. అంటే ఒక తీర్మానం తీసుకోమని పంపించాడు. యెతెస్దా కోనేరు వద్ద 35 సంవత్సరాల నుంచి వచ్చకాడు చేతికి వాడు ఉన్నారు. ప్రభు విశ్రాంతి దినమున అతను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి లేచి పరుగెత్తుకోమని ఎత్తుకున్నాడు. అక్కడ శాస్త్రు పరిశీలన అన్నారు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పొరుపు ఎందుకు ఎత్తావు, ఎందుకు మోస్తున్నావు, ఈరోజు ఏ పని చేయకూడదు కదా, ఇది దేవుడికి ప్రతిష్ఠిత దినము కనుక ఈరోజు ఏ పని చేయకూడదు కానీ అంటే ఈయన అంటున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచిన ఆయన ఎత్తుకోమన్నాడు అన్నాడు. అనగానే మరి ఆయన ఎవరంటే నాకు తెలియదు. సరే అట్లా కొంత సమయం జరిగి ఆయన దేవాలయానికి వచ్చినప్పుడు ఈ బెతస్దా కోనేరు వద్ద స్వస్థపడిన వాడు కూడా మరలా దేవాలయానికి వెళ్ళగానే ప్రభు అతను కనుగొని ప్రభు అతని దగ్గరికి వెళ్ళి నువ్వెన్నడికి మరి ఎక్కువ కీడు పొందకుండా నువ్వు పాపము చేయొద్దనగానే ఇది శాస్త్ర పరిశీలి చెప్పాను, నన్ను స్వస్థపరిచింది యేసయ్య అంటే స్వస్థపరిచినప్పుడు ప్రభు తెలియదు అన్నాడు. ప్రభువుని పట్టించాల. ఎప్పుడైతే నువ్వు ఎన్నడికి పాపము చేయొద్దని ప్రభు అన్నాడో శాస్త్ర పరిశీలి దగ్గరికి వెళ్ళి ప్రభు ఎవరో అప్పుడు నుంచే శాస్త్ర పరిశీలు ఆయన్ని ఎలాగైనా చంపాలని తీవ్రంగా ప్రయాసపడుతున్నారు. అంటే స్వస్థపరిచినప్పుడు ప్రభువుని దాచిపెట్టాడు. ఎప్పుడైతే ప్రభువుని ఖండించాడో, ప్రభు అతను గద్దించాడో, పాపం చేయొద్దని తీర్మానం చేసుకోమన్నాడు, అప్పుడు ప్రభువుని పట్టించాడు. ఈ రోజున కూడా చాలామంది విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే మేలు పొందుకున్నప్పుడు, మేలు జరుగుతున్నప్పుడు, మనకు బాగా ఉంటున్నప్పుడు దైవజనుడు చెప్పే మాట మనకు ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో పాపం ప్రవేశించి దైవజనులు గద్దించారో నచ్చట్లా, అది ఆ మాట నచ్చదన్నమాట. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నప్పుడు రొట్టెలు పెడితే తిన్నాడు, ద్రాక్షారసం తాగాడు, చక్కగా సంతోషంగా ఉన్నాడు. గెహాజీ ఎక్కడి నుంచి వస్తున్నామనే వాటికి గెహాజీ పాపం వచ్చింది, ఇది అవసరం, నేను ఎక్కడికి వెళ్ళాను అట్లా అడగడం కాకపోతే. అప్పుడు ఎలీషా గారు అన్నారు, నువ్వు సంపాదించుకుంది వెండి బంగారం కాదయ్యా, కుష్టు, తరతరాల కుష్టుని సంపాదించుకున్నావు. అందుకే దేవుడు ఏమన్నా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒక తీర్మానం. ఆ తీర్మానం ఎలాగుండాలి, దాన్ని ఎన్నటికి మేరటానికి వీళ్ళు బైబిల్ గ్రంథములో చదవండి. రెకాబీలు ఉన్నారు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారి తీర్మానం ఎంత స్థిరముగా ఉన్నది అంటే, మా పితరుడు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక. ఇక్కడ దేవాది దేవుడే ప్రవక్తని పిలిచి ఒక యాజకుని పిలిచి అంటున్నాడు, నీవు రెకాబీల సంతతి వారిని పిలిపించమన్నాడు. వచ్చారు. రాగానే ఆ దైవజనుడు, అయ్యలారా ఇదిగో దేవుని మాట, ద్రాక్షరసం సిద్ధపరిచాను, తాగమన్నది దేవుని మాట అనగానే ఈ రెకాబీలు ఏమన్నారంటే, అయ్యా అది దేవుని మాట అయినా, అది రాజాజ్ఞ అయినా
మా మూల పురుషుడైన రేకాబు కుమారుడు యెహోవా నాదాబు చెప్పాడు, మీరైనను మీ వంశములు ఎవరైనను ద్రాక్షారసమైనను తాగవద్దు, ద్రాక్ష తోట వేయొద్దు, అంతేకాదు ఇల్లు కూడా కట్టుకోవద్దు అన్నాడు. ఏం చెబుతున్నాడు? ఇల్లు కట్టుకోవద్దు, ద్రాక్ష తోటను. ఏమో పెద్దోడే మాట చెప్తే మనకు నచ్చిద్దా? అసలు అది చెవినే పడదు. పెద్దోళ్ళు ఏమంటారు, అమ్మ రాత్రి అన్నం మిగిలిన పారిపోయేందుకు కాస్త అది పసుపు కొద్దిగా నిమ్మకాయ పిండామంటే పులిహార అయింది. అందుకే సామెత ఉంది, సద్దన్నం తన భార్య అంట మొగుడు కడుపు ఆకలి అని. తెలియదు ఆకలే, ఎందుకంటే ఏంటుంది, సద్దన్న కడుపులో మనకు ఆకలి తెలియదు అంట. డ్యూటీకి వెళ్తానికి లేకపోతే ఈ ఆకలి టిఫిన్ పెట్టిద్దో అది చూస్తూ ఉంటాడు. ఏకేమైంది, పొద్దున్న సద్దన్నం తిందగా ఆకలి 10-11 టిఫిను పెట్టదు. ఏమ్మా పెద్దోడు చెప్పే మాట అన్నీ మంచి మాటలు. ఇప్పుడు సిద్ధాంతాలన్నీ ఏమైపోయినాయి. ఇప్పుడు రాగి పాత్రలు, ఇప్పుడు మనకి అల్యూమినియం పాత్రలు వంట వండుకుంటామా? ఇప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు దేంట్లో వండుకుంటున్నారంటే మట్టి కుండలో వండుకుంటున్నారు. దేంట్లో వండుకుంటున్నారు? మట్టి కుండలు తెచ్చి ఇంట్లో వండుకుంటున్నారు. ఎందుకంటే అన్ని కెమికలే. మన పితరులు ఏదైతే అవలంబించారో, ఇప్పుడు బాగా గొప్ప గొప్ప ఉన్నాడు ఏం తింటున్నారు? ముడి బియ్యం, రోడ్లో నుంచి తింటారు పిడి బియ్యం, ఆ బియ్యం తింటున్నారు. జొన్నలు ఉడకబెట్టుకుని తింటున్నారు. కాయగూరలు వండటం లేదు, ఉడకబెట్టుకోవడం లేదు, పచ్చి తింటమే. అంత తింటాం మంచిది తాగుతాయి. ఎంత ఉన్నది? ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరలా మన పెద్దోళ్ళు ఏదైతే చెప్పారో దానిలోకి వచ్చారు. కాదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అవన్నీ ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితంలో లేనివన్నీ కల్పించుకుంటామో. రేకాబు చెప్పాడు, ఆ రేకాబీలు చెప్పారు యాజకుడితో, అయ్యా నువ్వేమనుకోవద్దు. మా మూల పురుషుడు చెప్పాడు, ద్రాక్షరసము మేము తాగమయ్యా. ఎంత చెప్పినా తాగబోతుంది. మరలా దేవునికి మొరపెట్టాడు, అయ్యా వారు ఎవరు తాగట్లేదంటే అప్పుడు దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏమిటి అనగా 30వ అధ్యాయము 19వ వచనం చదవండమ్మా. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండక మా రుణస్థబలి స్తోత్రచేద్దాం. హల్లెలూయా. ఒక తీర్మానం దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? ఒక్క తీర్మానం. ద్రాక్షారసం తాగకూడదని ఒక్క తీర్మానం. మరి ఈరోజు మనం ఎందుకు అట్లాంటి తీర్మానం తీసుకోలేకపోతున్నాం? చెడు మాటలు వినకూడదని, దుష్టుల సాంగత్యం చేయకూడదని, లోకములో మనం అవలంబించకూడదని, పొరుగువారి క్షేమం కోరుకోవాలి మనం ఎందుకు ఆలోచించలేకపో? ఒక తీర్మానం, స్థిరమైన తీర్మానం ఎందుకు రాలేకపోతున్నాం? దావీదు గారి తీర్మానం, సౌలు తరుముతున్న సౌలును మాత్రం చంపకూడదన్న తీర్మానం. 13 సంవత్సరాలు జరిగాడు సౌలు దావీదుని. ఒక్కడు కాదమ్మ, సర్వ సైన్యముతో దావీదును తరుముతుంటే దావీదు పారిపోయాడు. చంపే అవకాశం అనేక సార్లు వచ్చిన చెయ్యి వేద్దామన్న ఆలోచన కూడా దావీదు తలంపుల్లో. దావీదు తీర్మానం దావీదును మహారాజు చేసింది. హల్లెలూయా. దానియేలు తీర్మానం, రాజుకు నమస్కారం చేయకపోతే సింహాల బోన్లు వేస్తాడు, ఉద్యోగం పోయిందన్న పర్లా. దాని తీర్మానం, ఏదైనా తీర్మానం. ఎప్పుడైతే మన కరోనా వచ్చిందని కానీ ఇంట్లో తలుపు వేసేసుకున్నాం, చుట్టాలు కానీ కూడా చేసాం, గేట్లు కట్టేసుకుందాం. ఏమన్నా మనకు తప్ప దేశంలో అందరూ కరోనా ఉందనుకున్నాం, బతికాం. అట్ట తిరిగిన వాళ్ళందరూ కరోనా వచ్చింది. దేవుడు మనం మాత్రం క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. ఎందుకంటే క్షేమంగా ఉండాలి. తీర్మానం ఎప్పుడైతే దానియేలు తీర్మానం, 120 మంది అధికారుల మీద అధికారి ఆయన, అందరికంటే పైన వాడు, రాజు తర్వాత అంత అధికారం కలిగిన దానియేలు రాజుకు నమస్కారం చేయక పదవిని పోగొట్టుకున్నాడు. సింహాల బోన్లో రాజు వేస్తానన్న రాజా వేసిన నాకు సంతోషమే. దానియేలు తీర్మానం, దానియేలు దేవుడైన యెహోవాయే దేవుడని రాజు చేత చెప్పించాడు. హల్లెలూయా. రాజు దానియేలు ఘనతకి
ఎక్కించాడు. పరస్త్రీని సంతోషపెట్టి లాభాన్ని సంపాదించుకున్నట కంటే చెరసాల్లో పడుట మేలని యోసేపు తీర్మానం ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజును చేసింది. హల్లెలూయా. మోర్దెకై తీర్మానం దుష్టుడైన హామానుకు నమస్కరించడం కంటే చనిపోవడమే అనుకున్నాడు మోర్దెకై. ఆ మోర్దెకై చేత దేవుడు సన్మానం చేయించాడు. హల్లెలూయా. ఈరోజు మరి మన తీర్మానం, ఒకటి మనోనిదానం కలిగి ఉండాలి, 2 ఒప్పుకోలు జీవితం ఉండాలి, 3 తీర్మానం తీసుకోవాలి. నీ తీర్మానం ఎంత స్థిరంగా ఉండాలి అంటే అది ఎవరు మార్చడానికి వీల్లేదు. ఆ తీర్మానం స్థిరపడాలి. చాలామంది ఒక బాప్తిసం తీసుకోవడానికి వచ్చింది. బాప్తిసం తీసుకోవడానికి వచ్చి అందరు మునిగినా నేను కూడా మునిగిపోయి ఒక చెయ్యి ఎత్తింది. పాస్టర్ గారు ఈ చెయ్యికి తప్ప దేహం మొత్తానికి బాప్తిసం అంటుంది. అదేందమ్మా, చెయ్యి నీది కాదా? నాదే. కాకపోతే పాస్టర్ గారు నా ఇంటి పక్కా ఒకసారి కొట్టింది. ఆవిడ కొట్టే అవకాశం ఇంకా రాలా. నీ వల్ల బాప్తిసం తీసుకోకపోతే మరి రేపో ఎల్లుండి అంటున్నావు, నాకు భయం వేస్తుంది, మరి బాప్తిసం తీసుకోకపోతే అది బాగుందని మరి ఎప్పుడు ఎప్పుడు తెలియదుగా పాస్టర్ గారు. నువ్వు సరే ఈ చెయ్యి పరలోకానికి వెళ్ళపోయిన పర్లా చెయ్యకొద్దు కానీ కలమ దేహానికి అంత ఎందుకమ్మా? అవును కొట్టాలయ్యా. మరి కొట్టాక అప్పుడు తీసుకుంటా చేతి ఒట్టికి. నాకు ఈ తీర్మానం ఏంది? ఎట్టగైనా అని కొట్టాలి. అట్లాంటి తీర్మానాలు కాదు రావాల్సింది. అట్లాంటి తీర్మానాలు ఎప్పుడు తీసుకోమాకండి అమ్మ. పగ మీద పగ తీర్చుకునే తీర్మానాలు ఎప్పుడు తీసుకోమాకండి. పాపిని క్షమించే మనస్సే అనుకుండాలి. హల్లెలూయా. క్షమిస్తున్నావు అంటే నువ్వు పై స్థానంలో ఉన్నట్టు. ఆ పై స్థానంలో ఉండాలి. కానీ ఇంకా వారి మీద మనం ఏదో తీర్మానం తీసుకుని వారిని శిక్షించి వారి మీద పగ తీర్చుకుని మనము కూడా ఆ శిక్షకు పాత్రలు అమ్మడానికి భక్తుల తీర్మానము దేవుని సన్నిధిలో వారిని స్తెఫను తీర్మానం, అధికారులు రాడితో కొడతామన్నా నేను మాత్రం క్రీస్తుని ప్రకటించడం మానుకొని అన్నాడు. రాళ్ళు రువి కొడుతున్నా ఆకాశం పేరు చూచి అర్జున సింహాసనం మీద దేవుడి వైపు చూశాడు తప్ప రాళ్ళ వైపు. ఆ తీర్మానం ఏం చేసిందంటే హతసాక్షిగా స్తెఫను దేవుని సముఖానికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. మన తీర్మానం స్థిరపరచబడాలి. అన్నా తీర్మానం ఏం చేసుకుంది? అన్న సన్నిధిలో కుమారుడు పుడతాడని వాగ్దానం పొందేదాకా ఇంటికి మాత్రం అతి తీర్మానానికి సంఘం రావాలి, మనము రావాలి. ఆ తీర్మానానికి ఎప్పుడైతే మనం వస్తామో మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. 1 మనోనిదానం అనే మెట్టు, 2 పాపం ఒప్పుకోలనే మెట్టు, 3 తీర్మానం అనే మెట్టు, 4వ మెట్టు సమర్పణ అనే మెట్టు. ఏ మెట్టు? సమర్పణ చేతుము ప్రభువునకు నీ దేహములను దేవుడికి సమర్పించే దాంట్లో వెనకాడబడతాం. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో మన దేహమును సమర్పించాలి. అంటే బాప్తిసం ద్వారా మనం దేవునికి ప్రదానం చేయబడాలి. మన సమయాన్ని సమర్పించాలి. అన్నిటికీ సమయం ఉంది. చెప్పండి, అన్నిటికీ సమయం ఉంది. కానీ ప్రార్థనకి సమయం లేదు, వాక్యం చదువుకోవడానికి సమయం లేదు, మందిరానికి రావడానికి, లోకంలో ఏ పనులకైనా సమయం ఉంది. కానీ వాక్యం చదువుకోవడానికి ఉండదు సమయం, మందిరానికి రావడానికి ఉండదు సమయం, ప్రార్థించడానికి ఉండదు సమయం. ఒక ఆమె ఇట్లా బైబిల్ క్విజ్లో పాల్గొంటా అన్నా నువ్వు అలా రోజు ఆన్సర్ పెట్టమంటున్నావు, లేకపోతే బైబిల్ క్విజ్లు కుదరదు అంటున్నావు అన్నా, మరి నేను ఉద్యోగం చేసుకునే దాన్ని అన్నా నాకు అట్ట కుదురుతాన్నా అంది. అమ్మా మనసుంటే ఏముండేది? మనసుంటే మార్గం ఉంది, మనసు లేనప్పుడు ఏ మార్గాలు ఉండవు, ఏవి కనపడవు. అందుకే ఈరోజు మనం ఒక తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ తీర్మానం
ఎప్పుడైతే మనం సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటాం, ఆ సమర్పణ జీవితం మన హెచ్చింపులోకి తీసుకెళ్ళేది. హల్లెలూయా. అన్న ప్రవక్త తెలుసా బైబిల్ గ్రంథంలో? ఎప్పుడైనా విన్నారా? యేసయ్య పుట్టినప్పుడు యెరూషలేము దేవాలయంలో ప్రభువుని సున్నతి చేయించడానికి, ఏం చేయించడానికి? సున్నతి. యేసు ప్రభు వారికి కూడా సున్నతి చేయించారు. బాలప్రాయములను సర్వలోక పాపరిహార్థం ఆయన బాలప్రాయం రక్తాన్ని కార్చాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య కూడా సున్నతి చేయబడి. కానీ అపోస్తలుడు పౌలు గారు అన్నారు, శరీర సున్నతితో పని లేదు కానీ హృదయ సున్నతి కావాలన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు సున్నతి చేయించడానికి ఆయన దేవాలయం తీసుకెళ్లారు, అక్కడ భక్త శిబియోను గారు ఎత్తుకున్నారు. ఆ సమయం అందే అన్న ప్రవక్తి వచ్చిందంట. ఎవరు? ఆమె 84 సంవత్సరాలు దేవాలయం గడిపిందంట. హల్లెలూయా. పెళ్ళై ఎదవరాలైన నాటి నుండి 84 సంవత్సరాలు. సుమారు భక్తులు చెప్పిన లెక్క ఏంటంటే 110 సంవత్సరాల వయసులో మందిరంలో ఉందంట. హల్లెలూయా. అంటే తన జీవితంలో సమయం అంతా ఎవరికి ఇచ్చేసింది? దేవునికి అనుదిన ఉపవాస ప్రార్థనతో యాచనతో దేవునికి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్న ఆమె లోకరక్షకుడు యేసయ్య చేతులు ఎత్తుకునే భాగ్యాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా. దేవునికి సమయం ఇచ్చిన ఆమె పేరు జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో హానోక్ గారు ఉన్నారు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచిన గొప్ప భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, దేవుని మనస్సు కలిగిన వాడు హానోకు. వాళ్ళిద్దరు హృదయాలు ఏమైపోయినాయి? వాళ్ళిద్దరు మనసులు కలిసి పోయాను. నేనేం ఆలోచిస్తున్నాను నాకే తెలుసు, ఆయన ఆలోచిస్తున్నాడు నాకు తెలిసిపోయింది. ఎందుకంటే హృదయాలు వేరు కాదు. బైబిల్ గ్రంథంలో యోనాతాను దావీదు హృదయాలు కలిసిపోయి, దావీదు గారి హృదయము దేవుని హృదయము కలిసిపోయింది. ఈరోజు హృదయాలు కలవాలి. దేవుని హృదయం దేవునితో మన హృదయం కలవాలి. అందుకే హానోకు హృదయం దేవునితో కలిసిపోయింది కనుక 300 ఏళ్ళు హెచ్చించాడు దేవుని కొరకు. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 300 ఏళ్ళు దేవునికి అంత సమయం కేటాయించాడు. కానీ మరణం అనేది లేకుండా అగ్ని రథాన్ని పంపి అగ్ని రథం మీద హానోకు పరమండలానికి దేవుడు తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. అతను నడుచుకుంటా ఏలియా గారికి అగ్ని రథాన్ని పంపించాడు. ఈరోజు దేవునికి సమయాన్ని ఇవ్వాలి. 120 మంది 10 రోజులు సమయం ఇస్తే సైరావి ఏమయ్యారు? వాళ్ళు ఆత్మని అందుకున్నారు. 10 రోజులే. 120 మంది 10 రోజుల సమయాన్ని దేవునికి సమయం కేటాయిస్తే వాళ్ళ ఆత్మను అందుకున్నారు. 40 రోజులు దేవునికి సమయాన్ని కేటాయించిన మోషే గారు 10 ఆజ్ఞ పలకల్ని ఆయన రూపంలోకి మార్చబడ్డాడు. హల్లెలూయా. అందుకే దేవునికి సమయాన్ని, ఒకటి సమయాన్ని దేవునికి కేటాయించాలి, 2 శరీరాన్ని కూడా కేటాయించాలి. ఏమ్మా? శరీరాన్ని దేవునికి సజీవయాగముగా సజీవ యాగాలు మన దేహాల ప్రభువుకి. అపోస్తలుడు పౌలు గారు జీవించేవాడను నేను కాదు, నాలో క్రీస్తు ఉండి జీవిస్తున్నాడు. హల్లెలూయా. మనం వారిగా ఏడవాలిగా నెంబర్ ప్లేట్ల మీద వాళ్ళ వారం వీళ్ళ వారం ఎవరి వారం రాసుకుని వాళ్ళకి మనము తెలియదు. కానీ మన ఎవరి వారము? క్రీస్తు వారము. హల్లెలూయా. ఆత్మీయ శిలువ రక్త బంధువులం. మనం అందరూ ఒక కుటుంబంలో కలహాలు ఉండకూడదు, ఒక కుటుంబంలో గొడవలు ఉండకూడదు, కుటుంబంలో కక్షలు ఉండకూడదు. ఆ వేడుతుంటే మనం చూసి నవ్వకూడదు. ఆ వేడుతుంటే మనము, తల్లికి బాధ ఉంటే బిడ్డ నవ్వుతూ ఉంటాడా? బిడ్డకి బాధ ఉంటే తల్లి నవ్వుతూ ఉండిద్దా?
అందరూ ఒకటే. మనం కూడా ఎట్లాంటి తీర్మానంకి రావాలి అంటే మనం కుటుంబంగా సమర్పించుకోవాలి. అందరూ ఒక కుటుంబంగా ఉండాలి. అందుకే అబ్రహాము ఎప్పుడైతే కుమారుని బలి అడిగాడో 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. లేక కుమారుడు. ఒక కుమారుడు పుడితే పెరిగి పెద్దవాడే 12-13 సంవత్సరాల వయసు రాగానే దేవునికి అబ్రహామా ఇస్సాకును బలిగా అనగానే ఏమన్నాడు? సంతోషంగా. ఎట్లా? నిమిషం కూడా ఆలోచన లేదు. ఎప్పుడైతే ఆలోచన లేదు, అయ్యా నువ్వు ఇచ్చావు నీకే అని సంతోషంగా ఇచ్చాడు. మృతుల్లో నుండి మరలా వాగ్దాన పుత్రుడు ఇస్సాకును అబ్రహాము గారు పొందుకున్నాడు. హల్లెలూయా. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చిన నీవే బలిగోరగా, ఇచ్చిన నీవే బలిగోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహామురా నీవైన ప్రభువా, నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా, నీగా స్తుతిస్తాను నేనేమైనానో నీ దయవలనేనయ్యా, నేనేమైనా నీ దయవలనేనయ్యా, నా స్తుతిస్తాను నీవిచ్చినదే ప్రభువా, నా స్తుతిస్తాను నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. అబ్రహాము కుమారుడు బలివటానికి సిద్ధపడ్డాడు. అన్న తన జీవితంలో ఉన్న సమయాన్నంతా ఇవ్వడానికి సిద్ధపడింది. ఒక పేద వివరాలు 2 కాసులు ఉన్నాయంట. ఎక్కువ ధనం లేదండి, 2 కాసులే. ఎన్ని కాసులు? 2. ప్రభు ఆ చందాపేట దగ్గర కూర్చోగానే అందరూ బంగారం తెచ్చేస్తున్నారంటే, వెండి తెచ్చేస్తున్నారంటే, ఎలాగైనా తెచ్చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే పేద విధవరాలు వణుక్కుంటూ వచ్చి 2 కాసులు వేసిందో ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆమె కలిగిందంతా సమర్పించేసి. ఈరోజు దేవుడు నిన్ను ఏదైతే నీ హృదయంలో దేవుడు ఏదైతే సమర్పించాలని దేవుడు ఆశిస్తున్నాడో, నీవు ఆశిస్తున్నావు, దాన్ని సమర్పించాలి. అందుకే నువ్వు నోటితో ఒప్పుకొని దాన్ని చెల్లించకపోతే దేహానికే కీడు. నువ్వు ఏదైతే తీర్మానం అట్టి సమర్పణ చెల్లించడానికి వెనకాడటానికి వీల్లేదు. అందుకే 4వ మెట్టు ఏమిటంటే సమర్పణ జీవితం. 5వ మెట్టు స్తుతించే మెట్టు. ఏ మెట్టు? చదువు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచువాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. దావీదుగా తన ప్రాణం చెప్పు, నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నిత్యం స్తుతించాలి యేసుని. దానికి సమయాలంటూ ఇప్పుడు మీరు యాత్రగా వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఏం చేసుకుంటూ స్తుతించాలి. సమయాలను ఏం చేయాలి? స్తుతించాలి. ఇక్కడ దేవదేశాయ గారి 4 ఉన్నాయి స్తుతులు. మన మతిని బట్టి స్తుతి ఉంటుందంట. ఏముంటుందంట? మనిషి మతిని బట్టి స్తుతి వస్తుంది. మన మనసు మంచిదనుకో ఏం చేస్తాం? స్తుతి చేసుకుంటా. అసలు పని చేస్తున్నాం, ఖాళీ గురించి మాట్లాడకూడదు. ఎందుకు? పాడతా దేవుని స్తుతించుకుంటా మన మతిని బట్టి స్తుతి ఉండిద్ది. మన మధ్యలో లోకంలో ఉన్న అన్నీ ఉన్నాయి అనుకో, స్తుతి వచ్చిద్దా? స్తోత్రం వచ్చిద్దా?
ఒక ఆమె ప్రార్థన చేసుకుంటున్నాడు, భర్త వచ్చాడంట. ఏమంటుందంట, ఈ భర్త అడిగాడంట, ఏమే చుట్టాలు పెట్టామన్నాడు అని ఏమంటుంది, స్తుతి 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 అంటా ఉందంట, స్తోత్రం స్తోత్రం అంటుందంట. ఆయన స్తుతి స్తుతి చుట్టాడు కానీ ఏం అల్లో అల్లోయా స్తుతి ఉంది, అల్లో ఉంది. ఏమన్నాడు, స్తుతి 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 చుట్టాడు అన్నాడంట. నీవు అల్లోయ అంటే నోట్లో స్తుతి ఉంది, అల్లోయింది కానీ చుట్ట మాత్రం పోరా. అందుకని ఏం చేయాలి, అట్లాంటివి ఉండకూడదు. మన మతిని బట్టి స్తుతి ఉంది, మన స్థుతిని బట్టి స్థితి ఉండిద్దంట. హల్లెలూయా. మన స్థుతి మన స్థితిని, దావీదు గారి స్థుతి, దావీదు గారి మహారాజుని, పౌరుషేయుల స్థుతి చెరసాల పునాదుని బద్దలు చేసి, ఇశ్రాయేలు స్థుతి ఎరుకో ప్రాకారాలే కూల్చిని. హల్లెలూయా. శృంగారమైన దేవాలయములో సొలొమోను స్థుతి ఆకాశముందు ఆశుర దేవాది దేవుడు మహామహిమతో మహా తేజస్సుతో ఆ దేవాలయం దిగిరాగా దేవాలయంతో ధూమము చేత నింపబడింది. హల్లెలూయా. పేతురు యోహాను గారు శృంగారం దేవాలయానికి వెళుతూ ఆ బలహీన పావులను స్వతపరిచిన ఆయనతో పాటు స్తుతించుకుని దేవాలయంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. స్థుతి మన స్థితిని, ఆ స్తుతి అంట మన గతిని నిర్ణయించేదంట. హల్లెలూయా. ఏం చేసిందంట, స్తుతిని బట్టే మన పరలోకపు గతి. ఒకటి స్తుతి, ఒకటి మతి, 2 స్తుతి, 3 స్థితి, 4 గతి. మన మతిని బట్టి మన స్తుతి ఉండిద్ది, మన స్థుతిని బట్టి మన స్థితి ఉండిద్ది, మన స్తుతి గతి, మన స్థుతిని బట్టి మన పరలోకపు గతి. అంటే ఇక్కడ నీ మనసు సరిగా ఉందనుకో స్తుతిస్తాం, స్తుతిస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఎప్పుడైతే మన స్తుతి మనం స్థిరపరచబడినామనుకో, ఆ స్థుతిని బట్టి పరలోకపు గతి ఉంటుంది. అందుకే స్తుతిస్తూ వెళ్ళిపోయారు. ఆమెకు మాట్లాడుతూ దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేపు 2వ రాకడలో సిద్ధపడిన సంఘం అంటే ఎప్పుడైతే ప్రభువుని పిలిచారు, ప్రభు వారిని పిలిచిన వారంటే వారు పాటలు పాడుకుంటూ సియోనుకు వచ్చేదరు. హల్లెలూయా. ఏం చేస్తా వస్తారంట, చది చెప్పు లేకుండా వెళ్తాం కాదమ్మా. పెళ్లి కూతురు వచ్చిన ఊళ్ళోకి ఎలా ఉండిద్దని చెప్పండి. సాయిబుల్ అయితే పెళ్లి కొడుకు వస్తాడు కదా పెళ్లి కూతురు ఇంటికి, పెళ్లి కొడుకు వస్తున్నాడన్న వార్త ఊరు మొత్తం తెలిసింది. ఎక్కడ అనుకున్నారు, చప్పెట్లు, తాళాలు, మేళాలు, వాయిద్యాలు, మాత మోగాలు ఊరు మొత్తం. ఏంటంటే పెళ్లి కొడుకు వచ్చాడని తెలుస్తుంది. పెళ్లి కూతురు కూడా ఎలాగైతే మధ్యాకాశంలో పెళ్లి కుమారుడు రాగానే పెళ్లి కుమార్తె అంటే అంతఃపురమున అదిగో ఐదవది స్తుతినేమి, 6వ మెట్టు ప్రార్థననే. ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన అలవాటుగా ఉండాలి. ప్రార్థన అంట సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. పులుస్తున్నప్పుడు బొళ్ళు ఏమైపోతాయి, ఇరిగిపోతా ఉంటాయి, పులిసిపోతా ఉంటాయి. కళ్ళలో పొగ వచ్చినప్పుడు కళ్ళు కనపడవు. అందుకే ప్రార్థనలు సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన విశ్వాసికి వెన్నుముక వంటిదమ్మ. దేహంలో దేనికి దెబ్బ తగిలినా మరలా సరి చేయొచ్చు. వెన్నుముక దెబ్బ తగిలింది రాజా, సరిగ్గా నిలబడతావా? 8 కోట్లను ఖర్చు పెట్టి మంచం మీదే. ప్రార్థన అంటే విశ్వాసికి వెన్నుముక వంటిదంట. ప్రార్థన దర్శన పుట్టుకు ముంగమూరు దేవదాసయ్య గారు హల్లెలూయా 120 సంవత్సరాల వయసులో కూడా ప్రార్థన చేశారు. భక్త సింగ్ గారు అంటే ఎక్కడ సభలు ఏ వాక్యం వెళ్ళిన స్టేజీ ఎక్కగానే మోకరించి ప్రార్థన బైబిల్ ఎంతో మంది చేశారు. మనము కూడా ఏం చేయాలి, ప్రార్థన సమయాలు వేకుజాము లేవగానే ప్రార్థన,
తర్వాత మరలా ఉదయకాలం మొహం కడుక్కోగానే ప్రార్థన, సాయంకాల సమయం ముందు పనులన్నీ ముగించుకున్న తర్వాత పడుకునే ముందర ప్రార్థన చేస్తే దేవుడు తప్పక దర్శిస్తాడు. 6వ మెట్టు ప్రార్థననే మెట్టు. 7వది కనిపెట్టే మెట్టు. ఈ 6 మెట్లు ఎవరైతే ఎక్కుతారో 7వ మెట్టు ఏంటంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టే మెట్టు. ఆ మనోనిదానం అనే మెట్టు ఎలాంటిదో ఈ కనిపెట్టే మెట్టు కూడా అలాంటిది. సీనాయి పర్వతం మీద మోషే గారు 40 దినాలు కనిపెట్టారు. ప్రభు వచ్చి ఆజ్ఞలు రాసిస్తాడు. హోరేబు కొండ మీద ఏలియా గారు కనిపెట్టారు, ప్రభు మాట్లాడతాడు అన్నావు విని. అబ్రహాము గారు సుంకం 25 సంవత్సరాలు కనిపెట్టాడు, ఎవరి కొరకు దేవుడు వస్తాడని. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే కనిపెట్టే వరుసలో ఉండాలి. కనిపెడితే ఎదురు చూస్తే తప్పక ప్రభు వస్తాడు. హల్లెలూయా. పనులను వదలి చెన్నులను విడచి కనిపెట్టినందున గరుడ అబ్రహాముకు మన తండ్రి యేసయ్య కనపడ్డాడు. హల్లెలూయా. కనిపెట్టే అనుభవం. ఈ 7 అనుభవాలతో పాటు 7 రకాల శుద్ధులు కూడా ఉన్నాయి. 1 శరీర శుద్ధి, 2 వస్త్ర శుద్ధి, 3 హృదయ శుద్ధి, 4 వాక్ శుద్ధి, 5 మధ్య శుద్ధి, 6 పాద శుద్ధి, 7 స్థల శుద్ధి. ఈ శుద్ధులన్నీ ఎప్పుడైతే మనవి ఉంటాయో మనం త్వరగా వేగరముగా అతి పరిశుద్ధ స్థలమున ప్రభువుని కన్నులా చూస్తాం. అట్టి బాకి బ్రహ్మనందరికి దయచేయను గాక.